చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో గైస్, ఈ రోజు అయితే మనం అయితే లక్ష్మీగూడలో అయితే ఉన్నాం. సో లాస్ట్ ఇయర్ 2025 అయితే బ్యాలెన్సింగ్ గణేష్ చాలా వైరల్ అయితే అయింది. సో ఈ ఇయర్ మన హైదరాబాద్లో ఆ గణేషులు చాలా అయితే తయారైతే చేస్తారు. సో మేమైతే ఇవాళ జూడనీకి అయితే వచ్చినాం. సో మన నియర్ అంటే మనకి లక్ష్మీగూడ వస్తుంది. సో లక్ష్మీగూడలో అయితే తయారైతే చేస్తారు. సో మేమైతే చూడడానికి వచ్చినాము. సో దాన్ని చూపెడతా, క్లారిటీ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకా గణేష్ ప్రైస్ కూడా చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. ఎపిసోడ్ వైజ్గా అన్ని వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తా. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. ఇంకెవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గాయస్, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూసాం, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. సో గాయస్, మనమైతే ఈరోజు వచ్చేసినాం త్రిశూల్ ఆర్ట్స్కి. ఇదైతే జలపల్లి అయితే లొకేటెడ్ ఉంది. సో లోపల రాగానే మనకైతే బ్యాలెన్సింగ్ గణేష్ అయితే ఉంది. సో ఈ గణేష్నికి అయితే ఫోటోలు వీడియోలు ఏం తీయనిస్తలేరు, ఎందుకంటే ఏం చెప్తలేదు, సమాధానం ఇస్తలేరు. సో ఫోటోలు వీడియోలు తీయదని చెప్పారు. సో వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినాక నేనైతే సైడ్కి ఇచ్చి మెల్లగా వీడియో తీసుకున్నా. సో ఈ గణేష్ అయితే మొత్తం ఒక్క రాడ్ మీద అయితే బ్యాలెన్స్ అయ్యి ఉంది. చూసుకోవచ్చు, ఒకటే రాడ్ మీద మొత్తం టోటల్ గణేష్ అయితే బ్యాలెన్స్ అయి ఉంది. సో కింద రాక్షసులు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని ప్రతి ఒక్క గణేష్ చాలా యూనిక్ స్టైల్ అయితే తయారైతే చేసారు. సో ఈ గణేష్ని చూసుకోవచ్చు, మొత్తం పాముల మీద అయితే ఉంది. సో చూడడానికి చాలా ఫినిషింగ్ కూడా చాలా మంచి డీటెయిల్గా ఇచ్చారు. సో దీని ప్రైజెస్ మొత్తం 2,50,000 ఏమి చెప్పారు. అంటే నార్మల్గా ఫిక్స్ అయితే తగ్గిస్తారు, కాకపోతే నార్మల్గా ప్రైస్ అడిగితే 2,50,000 అని చెప్పారు. సో చూసుకోవచ్చు గణేష్ 2,50,000. ఇందాక నేను బ్యాలెన్సింగ్ గణేష్ చూపెట్టినా, ఆ గణేష్ ప్రైస్ అయితే 4 lakhs అంట. సో ఈ గణేష్ని చూసుకోవచ్చు, ఫినిషింగ్ ఎంత మంచిగా ఇచ్చారో, కాకపోతే దీని కలరింగ్ అయితే వేయలేరు, ప్రైస్ అడిగితే ఏం చెప్పలేరు. ఫినిషింగ్ మాత్రం చాలా డీటెయిల్గా మంచిగా అయితే ఇచ్చారు. సో గాస్, ఈ గణేష్ అయితే చూడండి, ఈ గణేష్ మాత్రం ఆవు మీద అయితే లించొని అయితే ఉంది. సో ఆవు అయితే కింద ఉంది, గణేష్ అయితే ఆవు మీద అయితే లించొని ఉండు. సో చాలా మంచిగా అయితే యూనిక్ స్టైల్ అయితే తయారైతే చేస్తారు ఈసారి. ఈ షర్ట్లు అయితే చాలా కొత్త కొత్త గణేష్లు అయితే చూస్తున్నాం, చాలా యూనిక్ స్టాల్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా విజిట్ అయితే కాండి. ఇదైతే లొకేటెడ్ అయితే లక్ష్మీగూడలో అయితే ఉంది. సో లక్ష్మీగూడ జల్పల్లి నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ ఎవరికి అడిగినా చెప్తారు, త్రిశూల్ ఆర్ట్ ఏడు ఉందని చెప్తే. సో ఇక్కడ మొత్తం చాలా యూనిక్ స్టైల్ అయితే ఉన్నాయి గణేషులు. మాక్సిమం అన్ని గణేష్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది, ఖాళీ పంచ అలాంటివి అయితే కొట్టాలి. సో ఇక ఈ గణేష్ చూసుకోవచ్చు, 2 సింహాల మధ్యలో గణేష్ అయితే నిల్చుండు. సో ఈసారి అయితే కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. సో ఇటు గణేష్ అయితే చూడండి, ఎలుక డోలు కొడితే ఎలుక మీద డోల్ మీద అయితే గణేష్ అయితే ఉంది. సో చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి, మనకి వైబ్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ జల్లిపల్లి ఇలాంటి రోడ్లకు సైడ్ వస్తే చాలా వైబ్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే గణేష్ సీజన్ ఇంకా రానికైతే ఎక్కువ రోజులు అయితే ఏం లేదు, 2 months అయితే ఉంది. సో చూసుకోవచ్చు, చాలా మంచి మంచి గణేషులు అయితే రెడీ అయితే అవుతున్నాయి. సో ఇంకా ఎవరికన్నా గణేషులని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లొకేషన్ అనేది పెడతా. సో ఒకసారి అందరూ వచ్చి విజిట్ అయితే కాండి. సో ఇలాంటి చాలా యూనిక్ గణేషులు అయితే నేనైతే వ్లాగ్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. ఇంకా నా వీడియోని అయితే లైక్ అయితే చేయండి, ఇంకా షేర్ అయితే చేయండి. ఇంకో ఇలాంటి గణేషులు చాలా కంటెంట్ అయితే తీసుకొని వస్తాయి. సో స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ 1 అనమాట ఇది. సో అన్ని గణేషులు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాయి. ఇక్కడ ధూల్పేట్లు, జల్పల్లి, ఇంకా నాగులు అన్ని గణేష్ ఉంటాయి, అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడైతే చూసుకోవచ్చు, చాలా గణేషులు అయితే రెడీ అయితే ఉన్నాయి. ఇంకా టోటల్ కొంచెం లైట్ ఫినిషింగ్ అయితే ఇస్తే గణేష్ అయితే ఓవరాల్గా రెడీ అయితే అయిపోతుంది. ఈసారి గణేష్ ప్రైజులు మాత్రం చాలా ఎక్కువైతే అయిపోయింది. ఏది గణేష్ని అడిగినా 50,000 నుంచి మీదనే ఉంటుంది. చిన్న గణేష్ 50,000. నేను నాకు చూపెట్టిన ఇది షెడ్లో మాత్రం అన్నీ ఒక 1 lakh ప్లస్ అయితే ఉన్నాయి. 1 lakh 2 lakhs గణేష్ అయితే ఉన్నాయి. సో మనం అవుట్ ఆఫ్ సిలబస్ అన్నమాట, ఇది అండర్ బడ్జెట్లో అయితే రాలేము గణేష్. ఈసారి ట్రెండింగ్ చాలా అయితే ఉన్నాయి. సో అందుకే రేట్ కూడా చాలా ఎక్కువ అయితే పెంచేసారు. ఒకసారి గణేష్ అయితే చూడండి, చాలా మంచిగా అయితే ఉంది. సో కనిపించడానికి చాలా డిసైన్ అయితే అనిపిస్తుంది. సో హనుమంతుడు వెనకాల అయితే గణేష్ అయితే ఉండవు, చాలా మంచిగా అయితే ఉంది. ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట ఇది కూడా. సో ఈ గణేష్ చూసుకోవచ్చు, డ్రాగన్ మీద గణేష్ అయితే ఉంది. సో డ్రాగన్ అయితే ఇంత చాలా డీటెయిల్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సరే డ్రాగన్ అయితే చూపెడతా చూడండి, ఎంత మంచిగా డీటెయిల్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్ డ్రాగన్ లెక్క ఉంది, అంటే దాని ఫినిషింగ్ అలాంటివి చాలా మంచిగా ఉంది. సేమ్ ఇది ఫైబర్ లెక్క ఉంది, చాలా డీటెయిల్ అయితే ఇచ్చారు. ఈ గణేష్ అయితే చూసుకోవచ్చు, ముంగల అయితే నంది మహారాజు ఉంటూ వెనకాల డమరుకం ఉంది. డమరుకం మీద అయితే గణేషుడు అయితే నించుండు.
చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ అయితే ఉన్నాయి ఈసారి గణేషులైతే. సో, మీరందరూ వీడియో తీసి తర్వాత అయితే వ్లాగొచ్చి చూసినాక ఒకసారి ఇట్లయితే విజిట్ అయితే కండి. ఈ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తున్న గణేషుడిని చూడండి. నరసింహస్వామి రూపంలో ఉంది. మీదైతే గణేష్ అయితే ఉంది. సో, ఒకసారి చూసుకోవచ్చు. చాలా కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ. సో, గైస్ త్రిశూల్ అట్లయితే ఇవే గణేష్ అనమాట. సో, ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం రెడీ అయితే